తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యువతీ యువకులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క. హైదరాబాద్ నివాస్ న్యూస్. పాత వ్యసనాలను విడిచిపెట్టి నూతన ఆశయాల లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అప్పుడే జీవితంలో వెలుగులు పూస్తాయి. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అంతా భాగస్వాములు కండి. సంతోషకరమైన జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరు. క్షణికమైన సంతోషం కోసం అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి. దుర్మార్గమైన డ్రగ్స్ ను ధ్వంసం చేద్దాం. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందాం. విలువలతో కూడుకున్న జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మీ ఇంటి ఆడపడుచుగా సీతక్కగా కోరుకుంటున్నాను. మద్యం సేవించి వాహనాలు నడపకండి. వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం అందరం ప్రతినబూందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ యువతీ యువకులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మనకుండే అటువంటి పాత అలవాట్లు, మరి వ్యసనాలు, అదేవిధంగా సోమరితనం, ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతోటి మనం అడుగుడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని. ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను, తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, సంతోషం వేరు, మరి జీవితం వేరు. మనకు కావాల్సింది, ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి. కానీ అర్థం లేనటువంటి వాటి కోసం, మరి సార్థకత లేనటువంటి వాటి కోసం, ఇతరుల అంటే ప్రాణాలను తీసేటువంటి ఒక మత్తులోకి, అమ్మాయిల మీద అత్యాచారం, ఆ మత్తులో ఉండి ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగే అటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు, గంజాయి, డ్రగ్స్. ఈ మత్తులో ఉండి ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు. దాని నుంచి బయటకు వచ్చినాక సమాజం మనల్ని, అంటే ఆ ఘటన జరిగిన తర్వాత మనల్ని సమాజం కూడా చీదరించుకుంటుంది. లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటారు. అలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరు కూడా మంచి భావంతో, మంచి బాధ్యతతో, మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవిత లక్ష్యాలతోటి నూతన సంవత్సరంలోకి అడుగిడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి ఆడపడుచుగా మీ సీతక్క, మీ అందరి క్షేమమే మా అందరి బాధ్యత. కాబట్టి ప్రధానంగా ఈరోజు కానీ రేపు కానీ స్పీడ్గా డ్రైవ్ చేయకండి. అదేవిధంగా డ్రగ్స్, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను అసలే స్వీకరించకండి. అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు వెహికల్, అంటే మద్యం తాగి వాహనం నడపకండి. మన ఆరోగ్యాలకు, మన ప్రాణాలకు ప్రమాదం. మద్యం తాగి వెహికల్ నడిపితే, డ్రైవ్ చేస్తే మన ప్రాణాలు కూడా కోల్పోతాం. ఎవరు కూడా మద్యం తాగి వెహికల్ నడపొద్దు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిలో మీరు ఉండొద్దు. మన అర్థవంతమైన జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనం అందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా
మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుడుతున్నాం ఏపీ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాం. రైతుల ఖర్చు తగ్గిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ, ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పోడిసల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది, ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన సైబాన్ స్ప్రేయర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడిగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాలపైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగురాళ్ల కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని తండ్రి వర్ధంతికి చిరంజీవి నివాళి. హైదరాబాద్ నివాస్ న్యూస్. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరు సోమవారం పూజలు నిర్వహించారు. ఈ మేరకు ట్విట్టర్, ఎక్స్ వేదికగా ఫోటోలు, వీడియోను పంచుకున్నారు. జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్థులైన ఈ రోజున స్మరించుకుంటూ అని చిరు ట్వీట్ చేశారు. మంగళ నీరాజందర్శయామి మంగళానందరం సిద్ధ ఆగమనీయం నమస్కయామి సంతశ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు. యజమానస్య పితృదేవతాభ్యో నమః. మంగళ నీరాజందర్శయామి నీరాజనానంతరం సిద్ధ ఆగమనీయం. గోదావరిఖనిలో పట్టపగలే యువకుడిపై హత్యాయత్నం. పెద్దపల్లి జిల్లా నివాస్ న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం పట్టపగలే ఓ యువకుడిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వన్-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వినోబా నగర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడుకుందామని పిలిచి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. నల్గొండ జిల్లా నివాస్ న్యూస్. నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాలా మహేందర్ గత 2 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన. ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకుని 2 పిల్లలు కని వదిలేసి గత 2 ఏళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే న్యాయం చేయండంటూ కలెక్టర్ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి. ఆమె ఏం చెప్తారు, ఆమె దగ్గర ఉన్నాడు, ఆమెకి శాలరీ ఇచ్చి ఆమె దగ్గరే కేసుకెళ్ళమని చెప్తున్నారు. కేసుకెళ్ళి పర్మిషన్ ఆయన వినట్లేదు. కొందరు వేరే దాన్ని ఏం చేయాలి కూడా నాకు చేత కావట్లేదు, నా పిల్లలు కూడా పట్టించుకోవడం నాకు చేత కావట్లేదు. నా భర్త ఆమె ఊళ్ళో పిల్లలు నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నా భర్తతో ఉంటుంది ప్రాపర్టీస్ మొత్తం నా భర్త సంపాదించినంత ఆమె హ్యాండ్ ఓవర్ పెట్టేసుకుంది. నా భర్తను కూడా బెదిరించి ఆమె దగ్గర శక్తి కూడా ఉండేది టెన్షన్స్ వల్ల వాళ్ళకి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మేడం. పక్కని పట్టలేదు, నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నువ్వు నష్టం చేసేసాడు. అసలు పట్టించుకోవట్లేదు. నన్ను పిల్లలకి ఆశిస్తూనే నాకు ఏం చేత కావట్లేదు మేడం. నేను బతకడానికి నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అన్నట్టు కొడతాడు మేడం. వాళ్ళు ఏమొచ్చారు పోలీసు వాళ్ళు